హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మరో స్టిచ్తో మీ ముందుకు వచ్చేసాను. జర్దోజీ డబుల్ లోడ్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది జర్దోజీ అయితే ఈక్వల్ సైజ్ ఉండేలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ కాటన్ థ్రెడ్ నీడిల్ అయితే మనకి తెలిసినవే కదా. 2 లైన్స్ మన మార్కర్తో కానీ పెన్సిల్తో కానీ 2 లైన్స్ ఈక్వల్గా ఉండేలాగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పెన్తో ఇలా మార్క్ చేశాను. 2 లైన్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనము జర్దోజీ లోడింగ్ స్టిచ్ ఎలా చేసాము, పైనుంచి కిందకి క్రాస్గా వచ్చేలాగా చేసాము, గుర్తుంది కదా ఫ్రెండ్స్. అలాగే సేమ్ పైనుంచి కిందికి వచ్చేలాగా క్రాస్గా ఒక 5 పీసెస్ అయితే స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. అలా స్టిచ్ అయిన తర్వాత సేమ్ అదే విధంగా కింద నుంచి పైకి కూడా 5 లైన్స్ అయితే వేయాలి. నేను జర్దోజీ లోడింగ్ స్టిచ్లో ఓన్లీ పైనుంచి కిందకి మాత్రమే చూపించాను. డబుల్ లోడ్ స్టిచ్లో కింద నుంచి కూడా పైనకి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది అలా వేస్తేనే డబుల్ లోడింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమని కింద నుంచి కూడా మనం పైకి 5 లైన్స్ అయితే వేయాలి. మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని లైన్స్ అయితే జర్దోజీని వేసామో సేమ్ లాస్ట్ వరకు అన్ని లైన్స్తోనే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. లేదు స్టార్టింగ్లో మీరు 5 వేసి తర్వాత 5 ఎక్కువ అవుతున్నాయి కదా, 4, 3 వేద్దామని అనుకుంటే గ్యాప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అందుకోసమని 5 స్టార్ట్ చేసినప్పుడు మీరు లేదు అని అనుకుంటే 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు, 3 లైన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 5 లైన్స్తో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అందుకోసమని నేను 5 లైన్స్తోనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను పైనుంచి కిందకి 5 లైన్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత సేమ్ దాని మిడిల్ నుంచి కింద నుంచి క్రాస్గా పైనకి 5 లైన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అలా ఇప్పుడు 5 లైన్స్ కూడా కింద నుంచి పైన కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ పైన మిడిల్ నుంచి పైనుంచి కిందకి 5 లైన్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి, అలా వేస్తూ ఇలా కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా నీట్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. పైనుంచి మన డైరెక్షన్ అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. పైనుంచి వేసేటప్పుడు కానీ కింది నుంచి వేసేటప్పుడు కానీ కంపల్సరీగా స్మాల్ చైన్ అయితే వేయాలి సైడ్లో. నేను కింద నుంచి పైనకి వేసినప్పుడు రైట్ సైడ్లో స్మాల్ చైన్ వేస్తున్నాను. అదేవిధంగా పైనుంచి కిందకి వేసే లోడింగ్ స్టిచ్లో లెఫ్ట్ సైడ్లో స్మాల్ చైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అది డైరెక్షన్ని చూసుకుంటూ వేయాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎలా వేస్తున్నాం అనేది. మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. కానీ చాలా బ్యూటిఫుల్ అయిన స్టిచ్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఒక్కసారి చూడండి. కంప్లీట్ అయిన తర్వాత మనం ఎలా వేసామో కూడా అర్థం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం ఎక్కువ తీసుకున్నందుకనే ఇంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అది కింద నుంచి పైనకి 5 లేయర్స్ వస్తుంది, పైనుంచి కిందకి 5 లైన్స్ వస్తుంది ఫ్రెండ్స్. అలా 5 లైన్స్ కంప్లీట్ చేస్తూ మనం క్రాస్గా వేస్తున్నాం. స్ట్రైట్గా వేస్తే రాదు, కంపల్సరీగా క్రాస్గానే వేయాలి ఫ్రెండ్స్. క్రాస్గా వేస్తేనే అది లోడింగ్ కంప్లీట్గా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు, కొన్ని స్టిచెస్కి అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని స్టిచెస్లో స్ట్రైట్గా వేయలేము, అందుకని క్రాస్గానే వేయాలి. ఇదే విధంగా మనం బీడ్స్తో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రేపటి వీడియోలోనైతే మీకు జర్దోజీతో ఫ్లవర్ అంటే ఒక కుందన్కి ఫ్లవర్